ఈరోజు బెల్లం పరమాన్నాన్ని తయారు చేస్తున్నానండి. దానికోసం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసి ఎసరు పెట్టుకున్న తర్వాత పావు కిలో బెల్లం తీసుకున్న. ఒక గ్లాస్ బియ్యానికి పావు కిలో బెల్లం తీసుకొని చిన్నగా తరుముకున్నాను. ఇలా ఉడుకుతున్న అన్నంలోకి మనం ఇలా చిన్నగా తరుముకున్న బెల్లాన్ని వేస్తున్నానండి. వేసి బాగా కలుపుకున్నాను. ఈ బెల్లం అన్నం కొంచెం మెత్తగా అయితే మంచిగా ఉంటుందండి. దానికోసం కొంచెం ఎసరు ఎక్కువ పెట్టుకున్నాను నేను. బెల్లం కరిగి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ పాలను యాడ్ చేసుకుందామండి. పాలు వేసి కొంచెం ఉడికిన తర్వాత దింపేసుకుంటే బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ బెల్లం పరమాన్నం రెడీ చేయడం. దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.